హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం జెన్బుక్ ఏసూస్ జెన్బుక్ S16 యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. ఇది మనకి AMD Ryzen AI9 ప్రాసెసర్తో వస్తుందన్నమాట. దీని యొక్క డీటెయిల్స్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు బాక్స్ కంటెంట్స్ ఏమొస్తున్నాయి అండ్ బెంచ్ మార్క్స్ ఎలా ఉన్నాయి, గేమింగ్ ఎలా ఉందనేది ఇనీషియల్ ఇంప్రెషన్స్ అన్ని వీడియోలు మీతో అయితే షేర్ చేసుకుంటాను. నీకు ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్లీ బాక్స్ కంటెంట్స్ విషయం కోసం మాత్రం 68 వాట్స్ అడాప్టర్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు అండ్ పవర్ కార్డ్ చూడడానికి ఉంటుంది అండ్ యూజర్ మాన్యువల్ అండ్ అఫ్ కోర్స్ ఫైనల్గా ల్యాప్టాప్ మీకు చూడొచ్చు. ఫస్ట్లీ ఈ ల్యాప్టాప్ చేతిలో పట్టుకోగానే వెరీ స్లిమ్. వీళ్ళు చెప్పేది ఏంటంటే 1 సెంటీమీటర్ తిన్నని చెప్తున్నారు. చాలా స్లిమ్గా ఉంది అండ్ దట్టు ఇది 14 ఇంచెస్ అయితే వేరు ఏమో, కానీ ఇది 16 ఇంచెస్ అవ్వడం వల్ల కాస్త పట్టుకోవాలని నాకు కాస్త భయమైంది. బట్ వెరీ స్లిమ్, చాలా బాగుంది లుక్. ఇక్కడ మీకు ఏసూస్ జెన్బుక్ అనే బ్రాండింగ్ ఇచ్చారు. ఎక్కడ చూసినా సరే మినిమల్గా ఉంటుంది, అంటే టూ మచ్ ఎక్కువ డిజైన్ చేయకుండా చాలా మినిమల్గా అయితే ఇచ్చారన్నమాట. చూడడానికి చాలా క్లాసిక్గా అయితే ఉంటుంది ల్యాప్టాప్ మీకు. అండ్ వెంటిలేషన్ విషయానికి వస్తే మాత్రం బాటమ్ ఎయిర్ ఇంటేక్ ఉంటుంది. ఎగ్జాస్ట్ వచ్చేసి మనకి బ్యాక్ హింజ్ దగ్గర అయితే ఇచ్చారనమాట. ఓవరాల్గా చూడడానికి అయితే మనకి ల్యాప్టాప్ మంచి లుక్లో ఉంటుంది. టాప్లో కూడా ఇక్కడ మనకి ఎయిర్ ఇంటేక్ కోసం మనకి కనిపిస్తూ ఉన్నాయి హోల్స్ అనేది. సో ఓవరాల్గా డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం నాకు చాలా యూనిక్గా అనిపించింది ల్యాప్టాప్. చాలా స్లిమ్గా, చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అండ్ బెజల్స్ కూడా వెరీ థిన్ స్క్రీన్ బెజల్స్తో వస్తుంది. 2 సైడ్స్ కూడా వెరీ స్లిమ్ బెజల్స్. అండ్ టాప్లో చూసినట్లయితే మనకి లిటిల్ బిట్ బెజల్ ఉంటుంది. అది కూడా ఎందుకంటే వెబ్ కెమెరా ఉంటుంది కాబట్టి వెబ్ కెమెరా మందం బెజల్ అయితే ఇచ్చారన్నమాట. ఖచ్చితంగా లుక్స్ వైజ్గా క్రేజీ ల్యాప్టాప్. దీంట్లో వన్ ఆఫ్ ది మేజర్ ప్రో ఉందంటే మాత్రం లుక్స్ అనే చెప్పుకోవాలి. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఇది మనకి అల్యూమినియం ప్లస్ సిరామిక్ రెండింటిని బ్లెండ్ చేసి వీళ్ళు సిరాల్యూమినియం అని చెప్పేసి పిలుస్తున్నారు అనమాట. పలకడానికి కొంచెం కష్టంగా ఉంది. అది సిరామిక్ అల్యూమినియం మిక్స్ చేసిన మెటీరియల్. కాస్త ప్రీమియం మెటీరియల్ అని చెప్పుకోవచ్చు. పట్టుకున్నప్పుడు కూడా మీకు టచ్ అండ్ ఫీల్ అనేది చాలా ప్రీమియంనెస్ అయితే మీకు టచ్ అండ్ ఫీల్లో ఉంటుంది. అండ్ హింజ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం హింజ్ క్వాలిటీ కూడా బాగుంది. నాకు ఎక్కడ ఇష్యూ లేదు. మీరు ఎక్కడ ఆపితే అక్కడ బరాబర్గా హింజ్ అయితే ఆగిపోతుంది. నో వర్రీస్, ఎక్కడ ఓబుల్ ఇష్యూస్ కానీ ఇలాంటిది లేదు. పర్ఫెక్ట్ హింజ్ అప్ టు మీకు ఇంతవరకు అయితే వస్తుందన్నమాట. సో హింజ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ ఫ్లెక్స్ విషయానికి వస్తే మాత్రం మినిమల్గా ఉంది. వెరీ మినిమల్. స్క్రీన్ ఫ్లెక్స్ కూడా చాలా మినిమల్గా ఉంది. ఫ్లెక్స్ ఎక్కువ చూడడానికి అయితే లేదు. వెయిట్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది 1.5 kgs వెయిట్ వస్తుందన్నమాట. ఏదైతే 16 ఇంచెస్ కాబట్టి అది 14 ఇంచెస్ అయితే మీకు చాలా తక్కువ వెయిట్ వస్తుంది. 14 ఇంచెస్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే స్క్రీన్ సైజ్, వెయిట్, బ్యాటరీ మాత్రమే, అంతకుమించి మేజర్ డిఫరెన్స్ అయితే ఉండవు. అండ్ ఇక పోర్ట్స్ విషయానికి వస్తే రైట్ సైడ్ మనం చూడొచ్చు USB 3.2 Gen 2 టైప్ ఏ పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేశారు అండ్ పెద్ద SD కార్డ్ రీడర్ అయితే ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. లెఫ్ట్ సైడ్ మనం చూస్తే HDMI 2.1 ఒకటి ఇచ్చారు. 2 USB 4 పోర్ట్స్ అయితే ఇచ్చారన్నమాట. సూపర్ ఫాస్ట్ స్పీడ్ ఉంటాయి మీకు ఇవి. అండ్ అలానే మీకు హెడ్ ఫోన్ కాంబో జాక్ అయితే ఉంది. దట్స్ ఇట్ పోర్ట్స్ విషయానికి వస్తే. అండ్ ఇక కీబోర్డ్ కూడా పర్ఫెక్ట్ మీడియాలో ఇచ్చారు. కీస్ ఫినిష్, టచ్ అండ్ ఫీల్ చాలా బాగుంది. సాలిడ్ ఫీడ్బ్యాక్ ఉంది. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ బ్యాక్ లైట్ కీబోర్డ్. మీరు బ్యాక్ లైట్ కూడా ఆరామ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కీస్ ఫినిష్ మాత్రం రబ్బరైజ్డ్గా చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఇక ట్రాక్ ప్యాడ్ అనమాట. ఇంత పెద్ద ట్రాక్ ప్యాడ్ అయితే నేను ఇంతకుముందు చూడలేదు. వెరీ బిగ్ ట్రాక్ ప్యాడ్, గ్లాసీ ట్రాక్ ప్యాడ్ అనమాట. ప్రెసైజ్గా ఉంది. అండ్ అఫ్ కోర్స్ విండో చేసేసి ఆరామ్సే పనిచేస్తాయి మీకు. దాంతోపాటు మీరు బ్రైట్నెస్ పెంచుకోవాలనుకున్నా అండ్ వాల్యూమ్ పెంచుకోవాలనుకున్నా, వీడియోస్ ఏదైనా ముందుకెనికి వెళ్ళాలన్నా అఫ్ కోర్స్ మీకు తెలుసు కదా ఏసూస్ ల్యాప్టాప్లో ఒక సిగ్నేచర్ థింగ్ అది సేమ్ థింగ్ ప్రొవైడ్ చేస్తారు. బట్ ట్రాక్ ప్యాడ్ మాత్రం చాలా బాగుంది, చాలా బిగ్గా ఉందన్నమాట. యూజ్ చేసేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. నాకు ఎక్కడ ఇష్యూస్ అయితే అబ్జర్వ్ చేయలేదు. డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం 16 ఇంచెస్ 16:10 రేషియోతో వచ్చే ఏసూస్ లూమినా OLED డిస్ప్లే అయితే యూజ్ చేశారనమాట. పీక్ బ్రైట్నెస్ వీళ్ళు 1000 nits అంటున్నారు అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో దట్ మీరు యూజ్ చేసేటప్పుడు చాలా స్మూత్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ మీకు ఇది టచ్ డిస్ప్లే అనమాట. జెన్బుక్ కాబట్టి మీకు ఇది టచ్ డిస్ప్లేతో వస్తుంది. మీరు టచ్ స్క్రీన్ యూజ్ చేయాలన్నా సరే ఆరామ్సే యూజ్ అయితే చేసుకోవచ్చు, విచ్ ఇస్ గుడ్ థింగ్. టచ్ స్క్రీన్లో కూడా నాకు టచ్ సెన్సిటివిటీలో కూడా ఇష్యూస్ అయితే అబ్జర్వ్ చేయలేదు. చాలా ఫాస్ట్గా ఉంది, ప్రెసైజ్గా ఉంది. అండ్ డిస్ప్లే అయితే ఓవరాల్గా చూడడానికి మీకు చాలా బాగుంటుంది. 100% DCI-P3తో కూడా వస్తుంది అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు ఒకవేళ కలర్ యాక్యురసీ చెక్ చేసుకోవాలన్నా ఇందులో చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ నాకు డిస్ప్లేలో ఇష్యూ అయితే అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది మేజర్ ప్రో అని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాతకి మనకి మెయిన్ థింగ్ వచ్చేసి పర్ఫార్మెన్స్ అనమాట. ఇందులో వచ్చేసి Ryzen AI9 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారన్నమాట. ఇది 465 ప్రాసెసర్ అనమాట. మీకు 2.6 GHz మీకు బేస్ క్లాక్ స్పీడ్ ఉంటుంది. మ్యాక్స్ అప్ టు 5 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. 34 MB క్యాచ్ మెమరీతో వస్తుంది. టోటల్గా మనకి ఇందులో వచ్చేసి 10 కోర్స్ ఉంటే 20 థ్రెడ్స్ చూడడానికి ఉంటుంది. అండ్ AMD XDNA NPU అయితే యూజ్ చేశారన్నమాట. అప్ టు 50 టాప్స్ అయితే ఉంటుంది. సో దట్ బేసిక్ ఏ టాస్క్లు హ్యాండిల్ చేస్తుంది అండ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అనేది మీకు AI9 ప్రాసెసర్ నుంచి అయితే వస్తుంది. అండ్ జీపీ వచ్చేసి AMD Radeon గ్రాఫిక్స్తో వస్తుంది. 32GB LPDDR5X ర్యామ్ యూజ్ చేస్తారు. 8533 MHz స్పీడ్ ర్యామ్ మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా రన్ అవుతుంది ఇది మీకు. అండ్ అలానే మీకు స్టోరేజ్ విషయానికి వస్తే 1 TB Gen 4 SSD అయితే యూజ్ చేశారు. ఇక
ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ పక్కన పెట్టి రియల్ టైం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ బెంచ్ మార్క్స్ మనం గీక్ బెంచ్ 6 కోర్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో వచ్చేసి మనకి 2853 వస్తే మల్టీ కోర్లో మనకి 13,700 చేంజ్ అయితే వచ్చింది. అండ్ గీక్ బెంచ్ ఏఐ స్కోర్స్ అయితే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ సినీ బెంచ్ 2026 కోర్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో 558 వస్తే మల్టీ కోర్లో మనకు వచ్చేసి 2837 అయితే వచ్చింది. సినీ బెంచ్ R23 స్కోర్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో 1988 వస్తే మల్టీ కోర్లో 13,000 చేంజ్ అయితే వచ్చింది. అండ్ పీసీ మార్క్ 10 స్కోర్స్ కూడా మనకి మోర్ దెన్ 8,200. ఎనీ స్టూడెంట్ టాస్క్, ఎనీ ఆఫీస్ వర్క్ ఆరామ్సే ఇది మీకు హ్యాండిల్ చేస్తుంది. ఎక్కడ మీకు అంటిల్ అన్లెస్ మీకు మేజర్ జీపీ యూసేజ్ ఉండే పెద్ద రెండరింగ్ వర్క్స్ లేకపోతే గేమింగో లేకపోతే ఇంకేదన్నా సాఫ్ట్వేర్స్లో అంటే ఆటోకాడ్ ఇట్లాంటి వీడియో ఉన్న పెద్ద జీపీ ఇంటెన్స్ టాస్క్లు ఉన్నప్పుడు మీకు డిలే అవ్వచ్చు కానీ బట్ మోస్ట్ ఆఫ్ ది సిపియూ బేస్డ్ టాస్క్లన్నీ ఆరామ్స్ హ్యాండిల్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. దానికి గాను మీకు సిపియూ ఇంటెన్సివ్ గేమ్స్ లైక్ మేము CS2 ఆడితే CS2లో మాకు 60-70 FPS వచ్చింది కంటిన్యూస్గా. GTA 5లో మనం చూసినా సరే 70-80 FPS మనకి హై గ్రాఫిక్స్లు ఇవన్నీ హై గ్రాఫిక్స్లో కూడా మీకు 70-80 FPS కంటిన్యూస్గా వచ్చింది. వాలరెంట్ చూసినట్లయితే మనకి 160 నుంచి 170 మధ్యలో మనకి ఫ్రేమ్ రేట్స్ అయితే వచ్చినాయి. ఖచ్చితంగా CPU అనేది వెరీ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే మీకు డెలివర్ చేస్తుంది. అండ్ థర్మల్స్ కూడా మాకు ఎక్కడ ఇష్యూ లేదు. థర్మల్స్ ఇప్పుడు మేము ప్రైమ్ 95 రన్ చేస్తే మ్యాక్స్ టు మ్యాక్స్ 73 degrees వరకు వెళ్ళింది, యావరేజ్ 61 degrees ఉంది. అదే మనకి పీసీ మార్క్ 10 కంటిన్యూస్గా రన్ చేస్తే మనకి మ్యాక్స్ టు మ్యాక్స్ వచ్చేసి మనకి 87 వరకు వెళ్తే యావరేజ్ మాత్రం 65 అయితే ఉంది. ఒక్కసారి మీకు అలా రీచ్ అయింది. మళ్ళీ ఆ తర్వాత అది కూడా ఎప్పుడంటే పీసీ మార్క్ 10లో మనకి రెండరింగ్ అండ్ గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్ జరిగేటప్పుడు ఒక్కసారి అలా స్పైక్ అయింది. మళ్ళీ యావరేజ్ మాత్రం మనకి 65 degrees అయితే ఉంది. థర్మల్స్లో నాకు ఇష్యూ లేదు. పర్ఫార్మెన్స్ CPU బేస్డ్ టాస్క్లన్నీ కూడా ఆరామ్స్ హ్యాండిల్ చేస్తుంది. అక్కడెక్కడ కూడా మీకు ఇష్యూ అయితే ఉండదు. వెబ్ కెమెరా విషయానికి వస్తే మాత్రం ఫుల్ HD IR వెబ్ కెమెరా అయితే యూజ్ చేస్తారు. వెబ్ కెమెరా క్వాలిటీ ఎలా ఉందనేది ఇక్కడ మీకు నేను ఇక్కడ లైవ్లో చూపిస్తాను. సేమ్ స్టూడియో లైట్ కండిషన్లో ఎలా వస్తుందనేది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఈ వీడియో అనేది సేమ్ స్టూడియో లైటింగ్ కండిషన్లోనే వస్తుంది. ఎలా ఉందనేది ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి మైక్ క్వాలిటీ ఎలా ఉందో కూడా ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ మీకు విండోస్ విజువల్ ఎఫెక్ట్స్ ఫీచర్స్ అన్నీ అయితే ఉంటాయి అనమాట. స్టూడియో ఫీచర్స్ అనేవి చూడొచ్చు. ఆటో ఫ్రేమింగ్ ఉంటుంది. ఆరామ్స్ మీరు వెనక్కిపోతే ఆటోమేటిక్గా అది ఫ్రేమ్ తీసుకుంటుంది అన్నమాట మిమ్మల్ని. సో అలా తీసుకుంటుంది. మళ్ళీ మీ దగ్గరికి వచ్చారనుకుంటే మాత్రం ఫ్రేమ్ని అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. ఐ కాంటాక్ట్ కూడా ఉంటుంది. నేను కిందికి చూస్తున్నాను యాక్చువల్గా. ఇప్పుడు ఆఫ్లో ఉంది. ఇప్పుడు నేను ఆన్ చేస్తాను. అదే నా చూపు అలానే చూడొచ్చు. మీకు పైకి వెళ్ళింది నా చూపు అనేది, మళ్ళీ కిందికి తగ్గింది. అండ్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా ఆన్ చేసుకోవచ్చు. సో వెబ్ కెమెరా క్వాలిటీ అయితే బాగుంది. నాకు ఎక్కడ ఇన్ఫ్యాక్ట్ ఇష్యూ అయితే లేదు. మంచి క్వాలిటీ వెబ్ కెమెరా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక అదర్ ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం మనకి MS Office 2024 లైఫ్ టైమ్ యాక్టివిటీతో వస్తుంది. అండ్ మైక్రోసాఫ్ట్ 365 అనేది 1 year సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు. Windows 11 హోమ్తో వస్తుంది. Wi-Fi 7 ఉంటుంది. Bluetooth 5.4తో వస్తుంది. సో మోస్ట్లీ కావాల్సిన ఫీచర్స్ అన్నీ మనకి ఇందులో అయితే లోడ్ చేశారు. ఇంకా బ్యాటరీ బ్యాకప్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి 16 inches డిస్ప్లే కాబట్టి ఎంతసేపు వస్తుందని వీళ్ళు క్లైమ్ చేయడం చాలా ఎక్కువ చేశారండి. బట్ మా రియల్ టైంలో మేము యూజ్ చేసినప్పుడు ఇది 83 watt-hour బ్యాటరీ అయితే యూజ్ చేశారు. 4 cell బ్యాటరీ. మాకు రియల్ టైంలో మేము 75% బ్రైట్నెస్ పెట్టుకొని టెస్ట్ చేస్తే మాకు ఈజీగా 9 hours వీడియో ప్లేబ్యాక్ అయితే వచ్చింది. బట్ యాక్చువల్గా ఈ డిస్ప్లేకి 75% బ్రైట్నెస్ మీకు అవసరం లేదు. 50% బ్రైట్నెస్ పెట్టుకుంటే మీకు మోర్ దెన్ 14 hours 15 hours పైన వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. బేస్డ్ ఆన్ బ్రైట్నెస్, బేస్డ్ ఆన్ టాస్క్ బేస్ ఉంటుంది. నేను చెప్పింది వీడియో ప్లేబ్యాక్కి. లేదు మీరు హెవీ మల్టీ టాస్కింగ్ చేస్తే మేబీ మీకు బ్యాటరీ బ్యాకప్ తగ్గవచ్చు. బట్ నేను చెప్పిన దానికంటే తగ్గదు. ఎందుకంటే మీరు 75% బ్రైట్నెస్లో ఈ ల్యాప్టాప్ని పెట్టుకొని అయితే యూజ్ చేయరు. అండ్ ఫైనల్ థింగ్ ప్రైసింగ్ అనమాట. ఇది అందరు వెయిట్ చేసి దాని గురించే 1,79,000 రూపాయలకైతే మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను. ఎవరికన్నా ఇదంటే ఇనీషియల్గా ల్యాప్టాప్ అంతా చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఒకవేళ మీకు ఒక ప్రీమియం ప్రోడక్ట్ కావాలనుకుంటే మీరు దీని జోలికైతే వెళ్ళాలి. లేదు మీకు వాల్యూ ఫర్ మనీ, మీకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గానే చూస్తే వాళ్ళ కోసం చేసిన ల్యాప్టాప్ కాదు. వాళ్ళ కోసం కావాలనుకుంటే ఏసూస్ వాళ్ళే మనకి వివో బుక్ సిరీస్లో తీసుకొస్తారు. పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తోటి మీరు వివో బుక్ సిరీస్కి వెళ్ళిపోవచ్చు. జెన్ బుక్ సిరీస్ ఓన్లీ ప్రీమియం యూజర్స్కి అనమాట. మీరు ఒకవేళ మంచి ప్రీమియం ఫీచర్స్ కావాలి, మంచి స్లిమ్గా కావాలి, డిస్ప్లే హై క్వాలిటీ ఉండాలి, కీబోర్డ్ ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఉండాలి, మాకు ఏం గేమింగ్ లెవెల్ పర్ఫార్మెన్స్ అవసరం లేదు, స్టూడెంట్ టాస్క్లో ఆఫీస్ పర్పస్ పని అయిపోతే చాలా అనుకునే వాళ్ళకి వన్ ఆఫ్ ది ప్రొఫెషనల్ ల్యాప్టాప్ కావాలనుకుంటే ఎస్ యూ కెన్ కన్సిడర్. దీనికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో అవుతున్నాయి. మీరు ఒకవేళ వాడుతుంటే మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. మీ ఒపీనియన్ ఈ ల్యాప్టాప్ మీద వాడకపోయినా మీకేమనిపించింది ప్రైస్ విన్నాక, ఫీచర్స్ అని విన్నాక కింద కామెంట్ చేయడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.